అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మావోయిస్టు అగ్రనేత దేవ్జీ పోలీసుల అదుపులోనే ఉన్నారని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ప్రకటించింది. దేవ్జీతో పాటు మరో 50 మంది మావోయిస్టులు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు ప్రకటన విడుదల చేసింది. వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేసింది. DKSZC కార్యదర్శి వికల్ప్ పేరిట వెలువడిన ప్రకటనలో హిడ్మా ఎన్కౌంటర్ గురించి ప్రస్తావించింది. ఈ నెల 22వ తేదీతో ఉన్న ఆ ప్రకటన గురువారం సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూసింది. నవంబర్ 18న ఏపీలోని మారేడుమిల్లి అడవిలో జరిగిన పూటకప్పు ఎన్కౌంటర్ లో హిడ్మా సహా 6 మరణించారని ఆ లేఖలో పేర్కొన్నారు. 19న అదే ప్రాంతంలో సురేష్ శంకర్ తో సహా 7 బూటకప్పు ఎన్కౌంటర్ లో చంపారని ఆరోపించారు. అప్పుడే దేవ్జీతో సహా మరో 50 మందిని వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. బూటకప్పు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30న ఛత్తీస్గఢ్ దండకారణ్య బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. సెప్టెంబర్ 21న కోసాదాదా రాజదాదాలను బూటకప్పు ఎన్కౌంటర్ లో హతమార్చారని ఆరోపించారు. గిరిజన ప్రజల రాజ్యాంగ హక్కులను విస్మరిస్తూ దండకారణ్యం మొత్తం సైనిక కంటోన్మెంట్ గా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. కార్పొరేట్ గనుల కోసం లక్షల చెట్లను నరికివేస్తున్నారని, అభయారణ్యాల పేరుతో స్థానిక ప్రజలను నిర్వాసితులను చేయడానికి నోటీసులు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. సునీత, ఏదైతే మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల నుంచి వరుసగా వస్తున్న లేఖలు సంచలనంగా మారుతున్నాయి. ఇది 3వ లేఖగా చెప్పవచ్చు. ఈ మూడో లేఖ అంటే ఇష్యూ అయిన ఈ లేఖ సంబంధించి చూస్తే కనుక దేవిజీ ప్రధానంగా ఈ లేఖని విడుదల చేయడం జరిగింది. మావోయిస్టులు పిప్పిరి తిరుపతి అలియాస్ దేవిజీ, ఈయన ప్రస్తుతం మావోయిస్ట్ పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నారు. ఈ దేవిజీతో పాటు మరొక 50 మంది పోలీసులు అదుపులో ఉన్నారు. వీరందరినీ కూడా ఖచ్చితంగా కోర్టులో హాజరుపరచాలని చెప్పి కూడా ఏదో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరిట వికల్ప్ పేరిట ఈ లేఖ అయితే విడుదల కావడం జరిగింది. వాస్తవాన్ని చూసుకుంటుంటే కానీ ఈ నెల 18న మారేడుమిల్లో ఏదైతే హెడ్మా మావోయిస్టు అగ్రనేత హెడ్మా మోస్ట్ వాంటెడ్ అగ్రనేత హెడ్మా ఏదైతే ఎన్కౌంటర్ తర్వాత దేవిజీ పేరు ఎక్కువగా ప్రధానంగా వినిపిస్తుంది. అలా దేవిజీ ఎక్కడ ఉన్నాడు అనేది పోలీసులు అదుపులో ఉన్నాడా, పోలీసులు పట్టుబడ్డా, లేదంటే ఈ దేశం దాటి వెళ్ళిపోయాడైనా ఆయన ఒక ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేవిజీ గురించి మావోయిస్టులు స్పందించడం జరిగింది. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ DKSZC పేరిట వికల్ప్ పేరిట ఈ లేఖ అయితే విడుదలైంది. ఇందులో ఖచ్చితంగా దేవిజీతో పాటు మరొక 50 మంది పోలీసులు అదుపులో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరచాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ DGP హరీష్ కుమార్ గుప్తా ఇప్పటికే స్పష్టంగా వెల్లడించడం జరిగింది. దేవిజీ తమ అదుపులో లేడని చెప్పి కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ DGP కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు అయితే ఖచ్చితంగా ఈ బోర్డుగా ఎన్కౌంటర్లు అని చెప్పి కూడా మరొకసారి ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వరుసగా అంటే ఈ నెల 18వ తేదీన మారేడుమిల్లి వద్ద జరిగిన మొదటి ఎన్కౌంటర్ లో హెడ్మాతో పాటు మరొక 5 మొత్తం 6 మృతి చెందారు. తర్వాత రోజు అదే ప్రాంతంలో జరిగిన మరొక ఎన్కౌంటర్ లో టెక్ శంకర్ తో పాటు మరొక 6 మొత్తం ఇలా 13 మంది మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఏదైతే ఆపరేషన్ ఖగార్ కేంద్ర ప్రభుత్వం చేస్తుందో 2026 మార్చి లోపు మావోయిస్టుల్ని నిర్మూలించడమే జయంగా ఆపరేషన్ ఖగార్ చేపడుతుందో, ఆపరేషన్ ఖగార్ కు అనుబంధంగా ఏదైతే ఆపరేషన్ సంభవ్ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ చేపట్టి మావోయిస్టులను గట్టి దెబ్బతీసింది. అయితే ఇందులో చూస్తే కనుక అనేక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఆ ఎన్కౌంటర్ల తర్వాత వరుసగా లేఖలు కూడా విడుదలవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొదటగా అభయ్ పేరిట ఒక లేఖ అయితే విడుదలైంది. ఇందులో ఏదైతే ఈ బంద్ కూడా ప్రకటించారో ఈ నెల 23వ తేదీన బంద్ కూడా దేశవ్యాప్తంగా కూడా భారత్ బంద్ చేపడతామని చెప్పి కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత చూస్తే కనుక అనంత్ పేరుతో ఒక లేఖ వచ్చింది. అందులో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి ఒక లేఖ రాయడం జరిగింది. తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నాం. ఫిబ్రవరి 24 లోపు
ఇది మొత్తం తామంతా లొంగిపోతాం, అదేవిధంగా కూంబింగ్ కార్యకలాపాలు ఆపేస్తే కనుక ఖచ్చితంగా తాము లొంగిపోతానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఆ 3 రాష్ట్రాలకు సంబంధించిన జోనల్ కమిటీ నుంచి ఒక లేఖ విడుదలైంది. తాజాగా వికల్ప పేరిట అంటే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప పేరిట విడుదలైన లేఖలో గట్టిగా పోలీసులకి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు మావోయిస్టులు గట్టిగా బదిలిచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా దండకారణ్యాన్ని కబలించేందుకు ముఖ్యంగా కార్పొరేట్ శక్తులకు ఈ దండకారణ్యంలో సంపదను దోచిపెట్టేందుకు కూడా ఈ కుట్ర జరుగుతుందని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అసలు ఎంతో దండకారణ్య ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక సైనిక కంటోన్మెంట్ గా మార్చేందుకు కూడా కుట్ర చేస్తారని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన ఛత్తీస్గఢ్ దండకారణ్యం అంతా కూడా బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రస్తుతం చూసి కనుక దేవ్జీ ఎవరైతే మావోయిస్ట్ పోలిట్ బ్యూరో మెంబర్ ఉన్నారో ఆయన కేంద్రంగానే ప్రస్తుతం ఇప్పుడు ఈ ఒక ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతుంది. దేవ్జీ వాస్తవానికి పోలీసులకే ముందుగానే పట్టుబడ్డారా? ఎందుకంటే మావోయిస్టులు ఏదో అభయ్ విడుదల చేసిన లేఖలో ఒక కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. హెడ్మా లాంటి నాయకులు, ఎందుకంటే హెడ్మా లాంటి అగ్రనేత సాధారణంగా ఒక 5-6 మావోయిస్టులతో కలిసి చిక్కి పోలీసులకి ఎదురుకాల్పుల్లో మృతి చెందడం ఇదంతా కూడా కట్టుకథలాగే ఉంది. ఖచ్చితంగా మావోయిస్టుల్లోనే ఉన్న ఒక నమ్మక ద్రోహుల కారణంగానే ఈ తమ హెడ్మా పట్టుబడ్డాడని చెప్పి కూడా చెప్పడం జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో దేవిజీ ముందుగానే పోలీసులకి లొంగిపోయారా, ఆయన ద్వారానే మొత్తం ఈ ఆపరేషన్ ఖగార్ని ఇంకా వేగవంతం చేశారా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అదే క్రమంలో దేవిజీ దేశం దాటి వెళ్లిపోయారు అనే ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితిలో ప్రస్తుతం మావోయిస్టుల నుంచి అయితే గట్టిగా కీలకమైన సంచలన లేఖ బయటకు వచ్చిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పోలీసులు ఎంతవరకు సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే కొట్టిపారేస్తున్నారు. ఊహాగానాలకు తాము సమాధానం ఇవ్వమని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ డీజీపీతో పాటు ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీతో పాటు అందరూ కూడా చెప్తున్న పోలీస్ శాఖ అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు సంబంధించి ఒక లేఖ విడుదల కావడం, దేవిజీ పోలీసులు అదుపులో ఉన్నారు, ఆయన ఖచ్చితంగా ఆయనతో పాటు మరొక 50 మందిని కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పి కూడా తాజాగా లేఖలో వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఇది పోలీసులకి ధీటైన సమాధానంగానే మనం చెప్పుకోవచ్చు సునీత. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు తనతో పాటు దేవ్జీతో పాటు ఇంకా 50 మందిని కూడా అటు కోర్టులో హాజరుపరచాలనే ఏదైతే డిమాండ్ ఉందో దీనికి సంబంధించి ఏమైనా రెస్పాన్స్ ఉందా? ఖచ్చితంగా పోలీసుల ముందు నుంచి కూడా దేవ్జీ విషయంలో చాలా క్లారిటీగా చెప్తున్నారు. దేవ్జీ అయితే తమ అదుపులో లేడని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ డీజీపీతో పాటు ఇటీవల తెలంగాణ డీజీపీ కూడా శివధర్ రెడ్డి కూడా ఇదే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మావోయిస్టులు అగ్రనేతలు అనేక మంది లొంగిపోయినట్టుగా కూడా చెప్పించారు తప్ప కొంతమంది ఎన్కౌంటర్ లో చెందినట్టుగా చెప్పించారు తప్ప దేవ్జీ గురించి స్పష్టమైన సమాచారం అయితే రావట్లేదు. ఈ నేపథ్యంలో మొత్తం ఓవరాల్ గా చూస్తే కనుక దేశంలో మావోయిస్టులు నేతల్లోనే కొంత చీలిక వచ్చిందా అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఏదైతే దాదాపుగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ ఏదైతే విజయవంతంగా నిర్వహిస్తూ మావోయిస్టులను ఏరివేత అయితే పెద్ద ఎత్తున కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల్లో కొంత భేదాభిప్రాయాలు కావచ్చు, లేదంటే జోనల్ కమిటీ వారీగా చీలిక వచ్చిందా అని చెప్పి కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మావోయిజం చివరి దశకు కూడా చేరుకుంది. ఎందుకంటే ఆయుధాలు వీడి జనజీవన శ్రమంలోకి వచ్చి ఇక్కడ జనం మధ్యన పోరాటం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే సూచనలు అదే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఖచ్చితంగా మావోయిస్టులు అయితే ఈ లేఖల ద్వారా అయితే తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఖచ్చితంగా 3 ధీటైన లేఖలు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అందులో మొదటి లేఖ అయితే హెడ్మా ఎన్కౌంటర్లను తీవ్రంగా ఖండించిన పరిస్థితి. అదేవిధంగా తర్వాత ఒకవేళ కూంబింగ్ కనుక ఆపేస్తే తాము ఆయుధాలు వీడి లొంగిపోతామని చెప్పి కూడా మరొక లేఖలో వెల్లడించడం జరిగింది. తాజాగా ఈ లేఖలో మాత్రం ఏదైతే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ డీకే ఎస్జెడ్సీ నుంచి వచ్చిన లేఖ ప్రకారం చూస్తే కనుక ఖచ్చితంగా ఈ దేవ్జీ అయితే పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆయనతో పాటు మరొక 50 మంది పోలీసుల అదుపులో, అంటే ఏ రాష్ట్ర పోలీసుల అదుపులో ఉన్నారని కూడా స్పష్టంగా అయితే వెల్లడించలేదు. ఖచ్చితంగా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఆయన ఖచ్చితంగా కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పి మాత్రం డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ వరప్రసాద్. మావోయిస్టు అగ్రనేత దేవ్జీ పోలీసుల అదుపులోనే ఉన్నారని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ప్రకటించింది. దేవ్జీతో పాటుగా మరో 50 మంది మావోయిస్టులు పోలీసుల అదుపులోనే ఉన్నట్టు ప్రకటన విడుదల చేసింది. వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేసింది. డీకేఎస్జెడ్సీ పేరుతో వెహికల్స్ పేరిట వెలువడిన ప్రకటనలో హిడ్మా ఎన్కౌంటర్ గురించి ప్రస్తావించారు. ఈ నెల 22వ తేదీలో ఉన్న ఆ ప్రకటన గురువారం సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూస్తుంది.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.